సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార బిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, రిక్త హస్తాలతో యోగులను చూడరాదని కొందరు ఒకటి కానీ 2 పైసలు కానీ బాబా ముందర పెట్టేవారు. ఒక కాని ఇచ్చినచో బాబా జోబులో వేసుకునేవారు. అర్ధన ఇచ్చినచో తిరిగి వారికే ఇచ్చేసేవారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనానికి గుంపులుగా వస్తూ ఉండేవారు. అప్పుడు బాబా వారిని దక్షిణ అడిగేవారు. దేవుని పూజయందు బంగారు నాణ్యం లేనిచో ఆ పూజ పూర్తి కాదు అని వేదాలు చెప్తున్నాయి. దేవుని పూజయందు నాణ్యం ఏమైనా అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలా ఉండరాదు. శాస్త్రాలలో కూడా ఏమని చెప్పిందో తెలుసుకుందాం. భగవంతుని, రాజును, యోగిని, గురువుని దర్శించేటప్పుడు రిక్తహస్తాలతో పోరాదు. నాణ్యం కానీ డబ్బు కానీ సమర్పించవలను. ఈ విషయం గురించి ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి.